हैदराबाद में एक 3 साल के बच्चे की जान बचाने के लिए लोगों की मदद से उसे दुनिया का सबसे महंगा इंजेक्शन लेकर दिया गया। 16 करोड़ की ये दवा उन लोगों की बदौलत मिली जो न तो मरीज को जानते हैं और न ही मरीज उनको जानता है। అందరికి నమస్తే. ఈ రోజు మన టాపిక్ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్. కన్ఫ్యూషన్ అవ్వదండి, మీరు కరెక్ట్ గానే విన్నారు. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అయినటువంటి జోల్జెన్స్మా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో జోల్జెన్స్మా అంటే ఏమిటి, ఈ ఇంజెక్షన్ ఎందుకు అంత కాస్ట్లీ, 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ లో అసలు ఏముంటుంది, ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన పేషెంట్ కి యూజ్ ఏంటి, ఒకవేళ ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే పేషెంట్ కి ఏమవుతుంది, ఈ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ లో గవర్నమెంట్ హెల్ప్ ఎలా ఉంటుంది, దేవుడి దేవల్ల ఇటువంటి ప్రాబ్లం ఎవ్వరికి రాకూడదు, ఏ బిడ్డకి రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ బిడ్డ యొక్క పేరెంట్స్ ఆ ఇంజెక్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ SMA ప్రాబ్లం కి ఈ జోల్జెన్స్మా కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ లో ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ప్లస్ ప్రజలు కలిసి ఏం చేయాలి, ఈ టాపిక్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ జోల్జెన్స్మా అంటే ఏమిటి చూడండి. జోల్జెన్స్మా గురించి తెలుసుకునే దానికన్నా ముందు మనము SMA గురించి తెలుసుకోవాలి. ఈ SMA అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో మస్కిల్స్ అంటే కండరాలు వీక్ అయిపోతాయి, వాళ్ళు వాళ్ళ బాడీని కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. లైక్ నడవడం, కూర్చోవడం, లేవడం, లాస్ట్ కి వాళ్ళు తినాలన్నా కూడా ఆ మింగడం, ఆహారాన్ని మింగడం కూడా వాళ్ళకి కష్టం అయిపోతుంది. ఈ SMA ని సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక రేర్ జెనెటిక్ డిసీజ్. ఈ SMA ప్రాబ్లం నుంచి బేబీ లైఫ్ ని సేవ్ చేసే ట్రీట్మెంట్ పేరే జీనీ థెరపీ. ఈ ట్రీట్మెంట్ లో యూజ్ చేసే ఇంజెక్షన్ పేరే జోల్జెన్స్మా. ఈ ఇంజెక్షన్ ని అవెక్సిస్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రపంచం మొత్తానికి నోవర్టిస్ అనే కంపెనీ సప్లై చేస్తుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్, జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఎందుకు అంత కాస్ట్లీ. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, రేర్ డిసీజ్ అంటే చాలా తక్కువ మంది పిల్లలకి ఈ వ్యాధి అనేది ఉందన్నమాట ప్రపంచం మొత్తం మీద. లైక్ ఇండియాలో తీసుకుంటే ఒక 10 మంది ఉంటారు అంతే. కాబట్టి ఈ ఇంజెక్షన్ ప్రైస్ అంత ఎక్కువగా ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక బస్సు ఉంది అనుకోండి, దాంట్లో ఒక 50 మంది ఎక్కారంటే ప్రతి మనిషికి కొంచెం చీప్ లోనే వెళ్ళిపోతారు. అదే ఒక బస్సులో ఒక్క మనిషి కూర్చొని జర్నీ చేయాలంటే 50 మంది ఇచ్చే డబ్బులు ఆ మనిషి ఇవ్వాల్సి వస్తుంది. అలానే ఇక్కడ కూడా ప్రపంచంలో కొంతమంది పిల్లలే ఉండడం వలన ఇంజెక్షన్ రెడీ చేయడానికి ఎక్కువ ప్రైస్ అనేది అవడం వలన ఆ ప్రైస్ మొత్తాన్ని ఈ కొంతమంది పిల్లల మీదే వేస్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ వచ్చి వన్ టైం పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది నార్మల్ మెడిసిన్ లాగా మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండరు, లైఫ్ లో ఒక్కసారి ఇస్తారు అంతే. లైఫ్ లాంగ్ బేబీని ఇది సేవ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, మెడిసిన్ రెడీ చేయడానికి జరిగిన కాస్ట్ ప్లస్ టైం. ఈ మెడిసిన్ రెడీ చేయడానికి దగ్గర 10 to 15 years పట్టింది. అలానే కొన్ని వందల మంది సైంటిస్టులు కూడా వర్క్ చేశారు. ఇంకా దీనికి యూజ్ చేసింది అడ్వాన్స్డ్ ల్యాబ్స్, అలానే ఎన్నో క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్, ఈ మెడిసిన్ ని స్టోర్ చేయాలంటే కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. కాబట్టి ఈ మెడిసిన్ కాస్ట్ అంత ఉంది, 16 కోట్లు, 16 crores. ఫోర్త్ పాయింట్, పేటెంట్. లైక్ ఒక అగ్రిమెంట్ లాంటిది. అంటే మేము ఈ మెడిసిన్ రెడీ చేసాము, ఇటువంటి మెడిసిన్ ఇంకెవ్వరు కూడా రెడీ చేయకూడదు ఇన్ని సంవత్సరాల వరకు అని చెప్పేసి ఆ కంపెనీ అనేది ఒక పేటెంట్ అనేది పెట్టింది అనమాట. కాబట్టి వేరే ఏ కంపెనీ కూడా ఈ మెడిసిన్ రెడీ చేయడానికి లేదు ఆ పేటెంట్ టైం ఎక్స్పైరీ అయ్యేంత వరకు. కాబట్టి ఈ కంపెనీ కాంపిటీషన్ లేదు, వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కి ఎవరైనా తీసుకోవాల్సిందే. కానీ మనందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఆ పేటెంట్ అనేది 2030 ఎక్స్పైరీ అయిపోతుందని నేను విన్నాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ కూడా డేట్ తీసుకోవచ్చు అనమాట. ఆ కంపెనీ అనేది వాళ్ళు అలా తీసుకోకపోతే 2030 తర్వాత వేరే కంపెనీ ఈ సేమ్ మెడిసిన్ ని తయారు చేయగలుగుతాది. అప్పుడు ప్రైస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ ఇప్పుడు పారాసిటమాల్ వచ్చినప్పుడు ఆ కంపెనీ చాలా హై ప్రైస్ లో దాన్ని అమ్మింది. వాళ్ళ పేటెంట్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత చాలా కంపెనీలు ఆ పారాసిటమాల్ ని తక్కువ ధరకే రెడీ చేయగలిగాయి. సేమ్ అలానే ఈ ఇంజెక్షన్ కూడా మనకి చాలా తక్కువ ధరకే వస్తుంది. థర్డ్ వన్ వచ్చి ఈ 16 కోట్ల జోల్జెన్స్మా ఇంజెక్షన్ లో ఏముంటుంది, హెల్దీ SMN1 జీనీ కాపీ, ఇంకా మోటార్ న్యూరాన్స్ లోకి జీనీని కాపీ చేయడానికి ఉపయోగపడే AAV9 అనే వైరస్, ఇవి ఆ ఇంజెక్షన్ లోపల ఉంటాయి. ఫోర్త్, ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్ పేషెంట్ కి ఎందుకు ఇస్తారు, ఇక్కడ
కొంచెం మనం డీప్ గా తెలుసుకోవాలి. అదేంటంటే కొందరు పిల్లల్లో SMN1 జీని అనేది మిస్సింగ్ ఉంటుంది. SMN1 జీని అంటే ఏంటి? వెన్నెముక లోపల పక్క స్పైనల్ కార్డ్ అనే నరాల బండల్ ఉంటుంది. ఆ నరాల లోపల మోటార్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఆ మోటార్ న్యూరాన్స్ లోపల SMN1 జీని ఉంటుంది. ఆ జీని ఆ పిల్లల్లో పనిచేయదు. ఆ జీనీని రీప్లేస్ చేయడానికి ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్ ద్వారా ఆ జీనీని అక్కడికి పంపిస్తారు. ఓకే, మనం ఆల్రెడీ పైన కూడా చెప్పుకున్నాం, ఇది వన్ టైం ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే చాలు, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడాల్సిన పని లేదు. బేబీకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. కండరాల స్ట్రెంగ్త్, మూవ్మెంట్, బ్రీతింగ్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. ఫిఫ్త్, ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈ SMA ని ట్రీట్ చేయకపోతే బేబీ కండరాలు చాలా వీక్ అయిపోతాయి. నడవడం, కూర్చోవడం కష్టం అయిపోతుంది. లాస్ట్ కి శ్వాస తీసుకోవడం, ఫుడ్ తినడం కూడా కష్టం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో తొందరగా చనిపోవచ్చు. వాళ్ళ లైఫ్ అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వలేదంటే బేబీ లైఫ్ పెద్ద రిస్క్ లో ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు 6th పాయింట్, ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది? చూడండి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక పాలసీ ఉంది. అదే నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ. ఈ పాలసీ ద్వారా కూడా కొంచెం ఫండింగ్ అనేది వస్తుందన్నమాట. కానీ అదైతే సరిపోదు. ఇప్పుడు ఇంజెక్షన్ ప్రైస్ 16 కోట్లు అంటే గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా వచ్చేది మాక్సిమం 50 lakhs లేదా 1 crore లోపలే ఉంటుంది. కానీ ఇది కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఆ ఇంజెక్షన్ వచ్చే లోపల బేబీ ట్రీట్మెంట్ కి వాటికి ఈ ఫండింగ్ అయితే యూజ్ అవుతుంది. కానీ ఇది ఒకటే సరిపోదు. నెక్స్ట్ సేమ్ ఇలానే స్టేట్ సీఎం రిలీఫ్ ఫండ్, అలాగే కొన్ని హెల్త్ స్కీముల ద్వారా కూడా ఫండింగ్ అనేది వస్తుంది. ఇంకా పబ్లిక్ ప్లస్ CSR డొనేషన్స్, అంటే పబ్లిక్ ద్వారా కొంచెం ఫండింగ్ వస్తుంది. అలానే CSR అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట, టాప్ కంపెనీస్ లైక్ టాటా, రిలయన్స్, ఏదైతే టాప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ప్రాఫిట్ అంటే 2% ఇటువంటి ప్రజా సేవకి అందించాలి. ఇది గవర్నమెంట్ రూల్ అన్నమాట. ఆ రూల్ ద్వారా కొంచెం ఫండింగ్ అనేది వస్తుంది. ఇలా అంత మనీ కలిపి అలానే ఈ నోవోటిస్ తో కొంచెం బార్గింగ్ చేసి ఒకవేళ వాళ్ళు తగ్గించగలిగితే తగ్గించిన తర్వాత ఆ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసి పేషెంట్ కి గవర్నమెంట్ ఇంజెక్షన్ అనేది ఇప్పిస్తుంది అనమాట. కానీ డైరెక్ట్ గా మనమైతే ఈ ఇంజెక్షన్ తీసుకోలేం. ఓకే, ఇప్పుడు 7th పాయింట్, ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఏదైనా బేబీకి కావాలంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ బేబీని హాస్పిటల్ టెస్ట్ చేస్తారు. డాక్టర్లు అన్ని టెస్ట్లు చేసి ఇది జీనీ థెరపీ అని కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఆ బేబీ డీటెయిల్స్ అన్ని ఆ రేర్ డిసీజ్ ఫండ్ కి సెండ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మీడియా ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ ని స్ప్రెడ్ చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది జరుగుతుంది. ఇలా క్రౌడ్ ఫండింగ్ ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే రేర్ డిసీజ్ ఫండ్ ఇవన్నీ కలిపి బేబీకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 8th పాయింట్, ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA కి జోల్జెన్స్మా ఇంజెక్షన్ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? స్పిన్ రాజా అని ఇంజెక్షన్ ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ 4 times వేయించాలి. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి 3 సార్లు వేయించాలి. ఇది సంవత్సరానికి 70 నుండి 80 lakhs ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎవరెస్ట్ డి. ఇది ఒక సిరప్. దీన్ని రోజు తాగించాలి. ఎన్ని రోజులు బ్రతుకుంటే అన్ని రోజులు పేషెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక్క టిన్ వచ్చి 15 నుంచి 30 days వస్తుంది. అది కూడా పేషెంట్ వెయిట్ ని బట్టి. ఈ టిన్ ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ 6.2 lakhs ఉంది. అంటే ఒక మంత్ కి 6.2 lakhs ఖర్చు పెట్టాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా ఉంది మనకి. అదేంటంటే మన ఇండియా సేమ్ మెడిసిన్ రెడీ చేస్తుంది. ఆల్రెడీ ఇది ఫార్మసీలో కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. దీని ప్రైస్ వచ్చేసి 15,900 ఉంది. 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ ఇప్పించలేని వాళ్ళు ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన సపోర్ట్ అయితే ఇవి ఇవ్వలేవు. కాకపోతే ప్రాబ్లం నుండి అయితే సేవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ 9th పాయింట్, ఫ్యూచర్ లో ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ కోసం ఇబ్బంది పడకుండా ప్రజలు ప్లస్ గవర్నమెంట్ కలిసి ఏం చేయాలి? చూడండి, ఇది నా సజెషన్ మాత్రమే. నేను ఇలా అనుకుంటున్నాను అనమాట. మీరు విని మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? గవర్నమెంట్ ప్లస్ పబ్లిక్ ప్లస్ CSR అంటే గవర్నమెంట్ ప్లస్ పబ్లిక్ అంటే మనము ప్లస్ CSR అంటే మంచి హై పొజిషన్ ఉన్న కంపెనీస్ అందరూ ఫండింగ్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ పెట్టింది, నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ అని చెప్పి. కానీ అక్కడైతే అమౌంట్ సరిపడం లేదు కదా, వాళ్ళు చాలా తక్కువ. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా మంది ఒక డౌట్ కూడా రావచ్చు, గవర్నమెంట్ ఎందుకు హెల్ప్ చేయడం లేదు? జస్ట్ 16 కోట్లే కదా, 20 కోట్లే కదా,
మనము బేబీని ఈజీగా కాపాడచ్చు కదా, 10 మందే కదా ఉన్నారని చెప్పేసి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇటువంటి రేర్ డిసీజ్ పేషెంట్స్ టోటల్ గా ఇండియాలో 7,000 పైనే ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మందికి హెల్ప్ చేస్తే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే గమ్ముగా ఉంటారా చెప్పండి? ప్రతి ఒక్కరు ఏమంటారు, వాళ్ళకి చేసిన మాకు కూడా చేయండి అంటారు. 16 × 7,000 ఎన్ని వేల కోట్లు అవుతుంది ఒకసారి కౌంట్ చేయండి. అంతేకాదు గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే 16 కోట్లు ఒకే పేషెంట్ కి పెట్టేదానికన్నా అదే 16 కోట్లతో 2,000 హార్ట్ ఆపరేషన్ చేయించవచ్చు, 50,000 కిడ్నీ డయాలసిస్ చేయించవచ్చు, 1,00,000 వ్యాక్సిన్స్ చేయించవచ్చు. ఒక్క పేషెంట్ కి పెట్టే డబ్బుతో ఇంత మంది బతికేటప్పుడు ఒక పేషెంట్ కి ఇంత డబ్బు పెట్టడం కరెక్టా? ఇది కూడా ఆలోచిస్తుంది అనమాట ఈ సైడ్ నుంచి కూడా. కాబట్టి మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ అకౌంట్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎలాగా? ఆ అకౌంట్ లో ఇటువంటి రేర్ డిసీజ్ ఉన్న పేషెంట్ పేర్లు అనేవి ఉంటాయి. ఎవరికైతే ట్రీట్మెంట్ ఫస్ట్ కావాలో వాళ్ళ పేర్లు టాప్ లో ఉంటాయి, తర్వాత వచ్చే వాళ్ళ పేర్లన్నీ లైన్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు ఇటువంటి పాలసీ ఉంది గవర్నమెంట్ దగ్గర అని కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి చదువుకున్న వాళ్ళకి కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి ఇటువంటి ఒక ఫండ్ ఉంటుంది, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము హెల్ప్ తీసుకోవచ్చు అనేసి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరైనా సరే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ లో ఎంత మనీ ఉంది, ఎంతమంది పేషెంట్ ఉన్నారు, ఎంతమంది ట్రీట్మెంట్ జరిగింది, ఇంకా ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు, అన్ని పర్ఫెక్ట్ గా ప్రతి సాధారణ మనిషి కూడా కనుక్కోగలిగితే ₹1 ఇవ్వనండి, ఒక్క మనిషి ₹1 ఇవ్వనండి. మనము నియర్లీ 130 crores ఉన్నాం. దాంట్లో పిల్లలు పెద్దలు అందరు తీసేసినా సంపాదించే వాళ్ళు 50 crores ఈజీగా ఉంటాం. అంటే ఒక్కొక్కరు ₹1 ఇచ్చినా కూడా ఒక్క రోజుకే 50 crores అంటే మనము 16 కోట్లు ఇలా ముగ్గురికి ఒక రోజులో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వగలిగితే ఈజీగా చాలా మంది లైఫ్ లో మనం సేవ్ చేయగలుగుతాం. ₹1 కాదు, కొంతమంది ₹100 ఇవ్వచ్చు, కొంతమంది 500 ఇవ్వచ్చు, కొంతమంది 1000 ఇవ్వచ్చు, ఇంకా ఉండే వాళ్ళు లక్షల్లో కూడా ఇవ్వచ్చు. అవునా కదా? ఇలాగ ఒక ట్రాన్స్పరెంట్ అకౌంట్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేసి ప్రజలకు అందజేస్తే ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ మీద కూడా బర్డన్ పడకుండా ఈజీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఈ మ్యాటర్ మీద మీరేమనుకుంటున్నారో ప్లీజ్ దయచేసి మీరు కూడా కామెంట్స్ తెలియజేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.